డైవర్షన్ రోడ్డు కోతకు గురై రాకపోకల బంద్. కల్దిండి కైకలూరు మార్గంలో లాల్వా డ్రైన్ వద్ద 3 ఏళ్ల క్రితం నిర్మించిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తమ వాహనాలను ఆరు తెగలపాడు కోరుకొల్లు రోడ్డు మీదుగా కొందరు, గొల్లగూడెం పోతుమర్రు మగ్దవానిగూడెం మార్గంలో కొందరు రాకపోకలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు డైవర్షన్ రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కైకలూరు కల్దిండి మార్గంలో బస్సులు గాని ఇతర వాహనాలు గాని కనీసం నడకదారి కూడా లేని పరిస్థితి ఎదురైంది. స్థానిక ఎంపీడీఓ విషయం తెలుసుకుని కోతకు గురైన రోడ్డును పరిశీలించి రాకపోకలు నిలిపేస్తున్నామని, ఈ మార్గంలో ఎవరు వచ్చి ఇబ్బందులు పడవద్దు అని ఎంపీడీఓ ఫణీంద్ర హెచ్చరిక జారీ చేశారు. అప్పటి వరకు వాహనాలు నడపరాదని కోరారు. 5 ఏళ్ల క్రితం లాల్వా వంతెనపై భారీ వాహనాల రాకతో కూలిపోయింది. ఈ వంతెన పడన వైపున లాల్వాలో తూములు అమర్చి రోడ్డు నిర్మించారు. దానిపై బీటీ లేయర్ వేశారు. ఈ వరద తాకిడికి రోడ్డు మొత్తం కోతకు గురై కొట్టుకుపోయింది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. AV9 టీవీ న్యూస్ ప్రతినిధి పొంగులేటి ఇజ్రాయెల్, కల్దిండి. నన్ను తీసుకోండి బాబు. ఎందుకో వీడియో తీసి ఏం చేస్తారంటే అయ్యా కొద్దిగా ఎక్కరా.